భగవద్గీత 9వ అధ్యాయం రాజవిద్య రాజగుహ్య యోగం. కురుక్షేత్రం. యుద్ధభూమి మధ్యలో 2 సేనలు ఎదురు నిలిచాయి. శంఖాలు మోగాయి, రథాలు గర్జించాయి. కాని ఒక రథం మాత్రం మధ్యలో నిలిచిపోయింది. ఆ రథంలో అర్జునుడు. అతని చేతులు కంపిస్తున్నాయి. హృదయం సందేహాలతో నిండిపోయింది. రథసారథిగా నిలబడి ఉన్నాడు పరమాత్మ స్వయంగా, శ్రీకృష్ణుడు. ఇప్పటివరకు కర్మ, జ్ఞానం, ధ్యానం గురించి బోధించిన కృష్ణుడు ఇప్పుడు అత్యంత రహస్యమైన సత్యాన్ని చెప్పబోతున్నాడు. ఇదం తుతే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే. ఓ అర్జునా, నీకు ఇప్పుడు నేను అత్యంత గూఢమైన జ్ఞానాన్ని చెబుతున్నాను. ఇది రాజవిద్య, జ్ఞానాలలో రాజు. ఇది రాజగుహ్యం, రహస్యాలలో రాజు. ఈ జ్ఞానం ఎందుకంత గొప్పది? ఎందుకంటే ఇది కేవలం తెలుసుకోవడానికి కాదు, అనుభవించడానికి. ఇది భక్తి రహస్యం. కృష్ణుడు చెబుతున్నాడు, మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా. ఈ జగత్తు మొత్తం నాలోనే వ్యాపించి ఉంది. అంటే ఏమిటి? గాలి కనిపించదు, కాని ఎక్కడైనా ఉంటుంది. అలాగే పరమాత్మ కనిపించకపోయినా ప్రతి హృదయంలో ఉన్నాడు. నీ ఊపిరిలో, నీ ఆలోచనలో, నీ జీవన యాత్రలో. కాని ఒక విచిత్రమైన సత్యం, సర్వం నాలో ఉన్నా నేను వాటిలో బంధించబడను. సముద్రంలో అలలు పుడతాయి, కాని సముద్రం అలల్లో బంధించబడదు. అలాగే సృష్టి నాలో పుడుతుంది, కాని నేను సృష్టిలో బంధించబడను. అర్జునుడు ఆశ్చర్యపోతున్నాడు. ప్రభూ, ఈ మాయ ఎలా పనిచేస్తుంది? కృష్ణుడు సమాధానమిస్తాడు. ప్రకృతి నా ఆధీనంలో పనిచేస్తుంది. కాలచక్రం తిరుగుతుంది. జననం, మరణం జరుగుతాయి. కాని అవన్నీ నా దృష్టిలో కేవలం లీల. ఇప్పుడు కృష్ణుడు ఒక హెచ్చరిక ఇస్తాడు. అవివేకులు నన్ను సాధారణ మనిషిగా చూస్తారు. నా దివ్య స్వరూపాన్ని గుర్తించరు. అహంకారం, అజ్ఞానం వారి చూపును మూసేస్తాయి. కాని మహాత్ములు, వారు నన్ను పరమాత్మగా గుర్తిస్తారు, అనన్య భక్తితో పూజిస్తారు. ఇప్పుడు వస్తుంది ఈ అధ్యాయం హృదయం. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఈ ఒక్క వాక్యం జీవితాన్ని మార్చగలదు. అనన్య భక్తి అంటే ఇతర ఆశ్రయాలు లేకుండా పూర్తి విశ్వాసంతో ఎవరు నన్ను ధ్యానిస్తారో వారి యోగక్షేమాన్ని నేనే చూసుకుంటాను. యోగమంటే అవసరమైనది ఇవ్వడం, క్షేమమంటే ఉన్నదాన్ని కాపాడడం. ఎంత గొప్ప హామీ మరెక్కడ ఉంది? జీవితంలో మనం ఎంత భయపడతాం? డబ్బు కోసం, ఆరోగ్యం కోసం, పిల్లల భవిష్యత్తు కోసం. కాని భక్తి ఉంటే భయం కరుగుతుంది. ఇప్పుడు కృష్ణుడు భక్తి సులభతను చెబుతున్నాడు. పత్రం పుష్పం ఫలం తోయం. ఒక ఆకు, ఒక పువ్వు, ఒక పండు, కొంచెం నీరు భక్తితో ఇస్తే చాలు. దేవునికి కావాల్సింది వస్తువు కాదు, మనసు. ఇది ఎంత గొప్ప సత్యం! పేదవాడు కూడా భక్తుడవ్వచ్చు, ధనవంతుడు కూడా భక్తుడవ్వచ్చు. దేవుని ముందు అందరూ సమానమే. ఇంకా ఒక ఆశ్చర్యకరమైన వాక్యం, అపిచేత్ సుదురాచారో భజతే మామనన్యభాగ్. ఎంత పెద్ద పాపి అయినా నన్ను నిజమైన భక్తితో ఆశ్రయిస్తే అతడు సద్గుణవంతుడవుతాడు. ఇది ఆశ యొక్క ద్వారం. గతం ఎలా ఉన్నా ఈ క్షణం మారితే చాలు. కృష్ణుడు చెబుతున్నాడు, నేను అందరికీ సమానుడిని.
ఎవరి పట్ల ద్వేషం లేదు. కానీ భక్తి ఉన్న వారిలో నేను ప్రత్యేకంగా నివసిస్తాను. ఎందుకంటే భక్తి అనేది ప్రేమ సంబంధం. ఇప్పుడు కృష్ణుడు జీవితం గురించి ఒక గొప్ప మార్గం చెబుతున్నాడు. యత్ కరోషి యదశ్నాసి, నీ చేసే ప్రతి పని, తినే ప్రతి ఆహారం, చేసే ప్రతి దానం, చేసే ప్రతి తపస్సు అన్నీ నాకే అర్పించు. అప్పుడు జీవితం యజ్ఞమవుతుంది. పాపం అంటదు, బంధం ఉండదు. ఇది కర్మను భక్తిగా మార్చే మార్గం. పని అదే, కానీ దృష్టి మారింది. సాధారణ జీవితం దైవిక జీవితం అవుతుంది. 9వ అధ్యాయం చివరలో కృష్ణుడు చెబుతున్నాడు, స్త్రీ అయినా, వైశ్యుడైనా, శూద్రుడైనా, ఎవరైనా సరే నన్ను ఆశ్రయిస్తే పరమగతిని పొందగలరు. ఇది సమానత్వ ప్రకటన. ఇప్పుడు మనకు ప్రశ్న, మన జీవితంలో భక్తి ఉందా, లేక కేవలం భయం మాత్రమే ఉందా? ఒక చిన్న మార్పు చేసుకుందాం. ప్రతిరోజు 1 నిమిషం కళ్ళు మూసి కృష్ణ అని పిలుద్దాం. ఎందుకంటే 9వ అధ్యాయం ఒకే విషయం చెబుతుంది. దేవుడు దూరంలో లేడు, మన హృదయంలో ఉన్నాడు. భక్తి ద్వారానే ఆయనను అనుభవించగలం. ఇదే రాజవిద్య, ఇదే రాజగుహ్యం, ఇదే భగవద్గీత 9వ అధ్యాయం సందేశం.